సీట్లు పక్కాట 14 సీట్లు పక్కా. లోక్సభ ఎన్నికల పోరు మొదలైనట్టు ప్రచార వివాదాలకు పదును పెట్టండి. తెలంగాణ కోఆర్డినేటర్లతో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇక 14 సీట్లు ఉన్నటువంటి 17 సీట్లలో 14 సీట్లు గెలుచుకోవడం ఖాయం కాబట్టి లోక్సభ ఎన్నికల పోరుకు ముందుకు వెళ్లాలంటూ ఖర్గే చెప్తా ఉన్నారు. వచ్చేసి లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో 14 స్థానాలు కాంగ్రెస్ పక్కాగా గెలిచే అవకాశాలు ఉందని రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. పోటీ చేయబోయే ఎంపీ అభ్యర్థుల పేర్లను త్వరగతిన అధిష్టానానికి నివేదించాలని కూడా సూచించారు. లోక్సభ ఎన్నికల పోరు ప్రారంభమైనట్లేనని ఇక ప్రచార వ్యూహాలకు పదును పెట్టాలని నేతలకు సూచించారు. గురువారం ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో తెలంగాణ లోక్సభ కోఆర్డినేటర్లు ఖర్గే సమావేశమయ్యారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో పార్టీలోని వివిధ స్థాయిలోని నేతలు చేయాల్సినటువంటి కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఖర్గే లోక్సభ ఎన్నికల ప్రచారానికి సంబంధించినటువంటి సూచనలు అయితే చేశారు. దీంతో 14 సీట్లను పక్కాగా గెలుచుకుంటామంటూ ఖర్గే చేసినటువంటి వార్తను మనం ప్రధానంగా చూడొచ్చు. ఇక సమస్యల మొత్తమా తెలుసుకోవాలంటూ ప్రజలకు చెప్తామంటున్నారు కాంగ్రెస్ నాయకులు. సమస్యల మొత్తమా బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా బీజేపీ ప్రభుత్వం పూర్తిగా మతాన్ని ముందుకు వెళ్తా ఉంది కాబట్టి సమస్యల మతమా సమస్యలను ముందు కావాలంటూ ముందు పెడతాం భారతదేశ వ్యాప్తంగా అంటూ చెప్తా ఉంది కాంగ్రెస్. తెలుసుకోవాలని ప్రజలకు చెప్తాం ప్రతిపాదికన బీజేపీ ప్రచారం రాజ్యాంగ వ్యతిరేకం, హిందుత్వ అంశం ఆ పార్టీ తొత్తు కాదని వివరిస్తాం. బడ్జెట్ సమావేశాల తర్వాత ఇండియా కూటమి ప్రచారం, రామ మందిర ప్రారంభానికి ఓత్మగానే దూరం, 140 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందంటూ సీనియర్ నేత అంటున్నారట. ఆచితూచి ఆలోచించిన తర్వాతే అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి హాజరు కావబోమని కాంగ్రెస్ అగ్రనేతలు నిర్ణయించారని పార్టీ వర్గాలు చెప్పాయి. ఇది ముమ్మాటికి బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యక్రమం అని స్పష్టం చేశాయి. ఆహ్వానాలు సహా పలు అంశాల్లో ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ నేతలు చురుగ్గా పాల్గొనడమే నిదర్శనమని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఒకరు గురువారం వెల్లడించారట. ఇక ఆలయ ప్రారంభోత్సవానికి రాజకీయం చేసేందుకు స్వయంగా ప్రధాని మోదీనే ప్రయత్నించారని, జనవరి 22న ఇంటింటా దీపాలు వెలిగించాలని ప్రజలకు పిలుపునిచ్చారని ఆయన గుర్తు చేశారు. తమ పార్టీ నేతలు హాజరైనటువంటి వారిని విమర్శిస్తూనే ఉంటారని పేర్కొన్నారు. మందిర ప్రారంభానికి వెళ్లడమే మేధావులతో చర్చించాం. మందిరాన్ని బీజేపీ ఎలాగో ప్రచారాస్త్రం చేస్తుంది కాబట్టి ప్రారంభానికి దూరంగా ఉండడమే సముచితమని వారు చెప్పారట. వెళ్ళినా వెళ్లకుండా తీవ్రమైనటువంటి సమస్యల కంటే మతాన్ని ముందుకు తీసుకొస్తున్నటువంటి బీజేపీని ఈ ఎన్నికల్లో ఓడించాలని కూడా చెప్తా ఉన్నారు. 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కూడా నిర్వహిస్తా ఉన్నారు. ఫిబ్రవరి 9 వరకు నిర్వహణ.